సౌండ్ పెంచరా. వాసన ఇంటికి వెళ్ళేలోపు వాచిపోయేలా ఉంది. నాకు తెలుసు. టికెట్ టికెట్ షాప్లో ఉంటే టికెట్ టికెట్ మరి వచ్చాడు. ఏయ్, కండక్టర్ అయ్యి కదిలే బస్సు పైకి ఎక్కొచ్చా టపక్కుని జారి పుట్టుకుమని పైకి వెళ్తే నీ పెళ్ళాం బిడ్డల్ని ఎవరు మెయింటైన్ చేస్తారు? వాళ్ళ సంగతి డ్రైవర్ చూసుకుంటాడు కానీ ముందు నువ్వు టికెట్ ది. సరే, తోటపల్లికి 2 హాఫ్ టికెట్లు. దున్నపోతులా ఉన్నావు, హాఫ్ టికెట్ ఏంట్రా? మరి దూడలా ఉంటే హాఫ్ టికెట్ ఇస్తావా? ఏయ్, కింద సీట్ లో కూర్చుని సోగ్గా టీవీ చూస్తున్నారు, వాళ్ళకి ఫుల్ టికెట్. పైన ఎండలో మాడి చేస్తుంటే మాకు ఫుల్ టికెట్. అయితే అయ్యో చక్రవడ్డీకి ఇచ్చేవాడు చెట్టు మీద వెళ్ళారన్నారే. ఎవడ్రా అన్నది? నేనేనా? చెప్పులో కొడతాను. అదే ఎన్ఎన్ఎల్ బస్ తిరిగి వస్తుంది. ఎలా ఎక్కవో అలాగే దూకే. దూకే. ప్రయాణంలో ఓసిగా పంచి దొరికింది. దిక్కుమాలోడు పంచి కూడా లాక్కెళ్ళిపోయాడే. నువ్వు దూకేచ్చు కదన్నా. నువ్వు బస్సు ఆపండొచ్చు కదా. టెన్షన్లో మర్చిపోయారా కోతిరేలా? మర్యాద మర్యాద. అదిగో ఏదో శవం వస్తుంది. మర్యాదగా వ్యాన్ లో దూకి తప్పించుకుంటా. నేను వలగట్లో వెయిట్ చేస్తున్నా. బండోడా అన్నయ్యని కాపాడరా. అయ్యో, ఇది మిస్ అయితే ఇంకా మనకి ఛాన్సే దొరకదు. దెయ్యం బాబా. నేను దెయ్యాన్ని కాదు, నేను ఇంకా చావలేదు. మరి ఇలా ఎందుకు పడుకున్నావయ్యా? నా కొడుకులంతా కలిసి ఆస్తి కోసం నన్ను చంపాలని చూశారు. నేను చచ్చినట్టు నటించాను, అందుకే వల్లకాడికి తీసుకెళ్తున్నాను. నీ బిడ్డల పాపం అక్కడ అలా ఏడుస్తూ అల్లాడుతున్నారే, వాళ్ళని తప్పు పడుతున్నావేంటయ్యా? నా కొడుకులు కోడలు ఏ మాట్లాడుకున్నారో ఒకసారి విను. 4.5 ఎకరాల కొబ్బరి తోట నువ్వే తీసుకోవద్దు. 5.5 ఎకరాల మామిడి తోట నువ్వే తీసుకోవద్దా? 2 తులాల హారాన్ని నువ్వే పెట్టుకోవే. రాగిణ్ణి నువ్వు తీసుకోక్క. నా ఆస్తిలో సగం నీ పేరుని రాస్తాను, నన్ను కాపాడు బాబు. ఇప్పుడు చూడు, అదిగో అక్కడ మర్రి చెట్టు ఉంది, దాని ఓడలు పట్టుకుని ఇద్దరు టేక్ ఆఫ్ అయిపోతాం. శభాష్ రా మగధీరా, నా కొబ్బరి తోట నీకే. అయ్యయ్యో, చూసేలోగా పారిపోవాలి. అన్నయ్య మన బాబు నైస్ గా పారిపోతున్నాడు రా. ఊరే ఎక్కువైపోతున్నాడు, నన్ను కాపాడు. ఆస్తి వద్దు, పాడు వద్దు, పంచివరా చాలు. దమ్ముంటే నన్ను పట్టుకోండి. ఆపరా ఆపరా ఆపరా. బ్రేక్ అయ్యడం అలాగా. ఇదేరా వాసు వాళ్ళ ఇల్లు. రే సావరిపోతా, ఇక్కడ ఉన్న వైజాగ్ నుంచి రావడానికి ఎంతసేపా? అవును, నువ్వు బస్సు మీద వచ్చావా పాడి మీద వచ్చావా? ఎలా అంత కరెక్ట్ గా చెప్పు. నిజంగానే పాడి వచ్చారా? అవును. అందుకే కొంప తట్టుకోలేకపోతున్నావు. వెళ్ళండి రా, వెళ్ళి స్నానం చేయండి, అందరు గుడికి బయలుదేరి. రిజిస్టర్లో సంతకం పెట్టండి. గుడి పూజకి పత్రికలు వేయించబోతున్నాం. ఎప్పటిలాగా మీ ముగ్గురు పేర్లేగా. ఇకపై ఆహ్వాన పత్రికలో నా పేరు వేయద్దు, మా అబ్బాయి పేరు వేయండి. హాయ్ దివ్య. అమ్మ దగ్గరికి వెళ్ళాక ఫోన్ చేయడం కూడా మర్చిపోయావు కదా. నిద్రపోతూ ఉంటావు అనుకున్నాను, అందుకే చేయలేదు. లవ్ లో పడ్డాక నిద్రే రావడం లేదు. సరే, మీ ఊరు ఎక్కడా? ఎందుకు? నేను ఆల్రెడీ బొబ్బిలి దాటేశాను. మీ అడ్రస్ చెప్పు. బొబ్బులా? రే చిరుతపులి, తోటపల్లి గ్రామానికి చెక్ పోస్ట్ పెట్టరా. ఏయ్, రా, రా. ఏయ్, ఎవరైనా చూసే ఎక్కడికి లోపు ముందు లాగెళ్తున్నావ్? బండెక్కు. ఏ చూస్తే ఏంటి? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అమ్మయ్యా, బతికిపోయాం. ఏంటి వాసు, ఇంటికి తీసుకెళ్తావు అనుకుంటే ఇక్కడికి తీసుకొచ్చా? అదంత సులభం కాదు. నేను మా పేరెంట్స్ ని ఇంట్రడ్యూస్ చేశాను, అప్పుడు నువ్వు చేయాలిగా. సూపర్, కరెక్ట్ గా చెప్పావు చెల్లాయ్. రే నువ్వెప్పుడురా బండ్లోకి ఏ ఎక్కావు? వాసు, వయసులో ఉన్న అమ్మాయిని కారులో తీసుకొచ్చి ఎవరో లేని చోట ఆపేవే. ఏమన్నా జరిగితే వాళ్ళ అమ్మ నాన్నకి ఎవరు సమాధానం చెప్తారు? ఈ మాట చెప్పా నన్ను తీసుకొచ్చాడన్నయ్య. రే బంగాళదుంప, నువ్వున్నారా? వదిలి కొంచెం సేఫ్టీగా ఉంటుందని అన్నే రమ్మన్నాడు. లవ్వర్స్ ఏదో ఒంటరిగా వెళ్తున్నారే, కొంచెం అటు ఇటుగా ఉంటారే, ఈ బండ్లో ఎక్కకూడదని ఆలోచన రావద్దు. దివ్య పాప చాలా మంచి అమ్మాయి, అలాంటివేమి కారులో జరిగే అవకాశాలు లేవని వచ్చేటప్పుడు వీటితో బెట్ట కట్టాను. ఐఎమ్ విన్నింగ్ 10 రూపీస్. ఎరా దివ్య అంటే ఒకప్పుడు మండిపడేవాడివి, ఇప్పుడేంట్రా ప్రేమ పొంగిపోతుంది? ఇప్పుడు దివ్య నా టీపీ సిస్టర్, అందుకని టీపీయా? తోడబుట్టిన చెల్లాయి. టీపీ సిస్టర్. సిపి అన్నా. సిపియా?
చిరుతపులన్నా ఓ నేను బీపీ అనుకున్నాను పీపీ చెల్లమ్మా అన్నయ్య కలలే పండెను చల్లాయి మనసే పొంగెను బంగారు సిపిఎన్నా? కాంతులేవు ఏరియాలోనే మీరు నాకు కనపడకూడదు. వాసు ఐ లవ్ యూ అని చెప్పేసి ఊరికి బయలుదేరి వచ్చేసావు. ఐ రియల్లీ మిస్డ్ యూ. 1 year తర్వాత జాబ్, 4 ఏళ్ల తర్వాత మ్యారేజ్, ఇలా ఎన్నో మోటివేషన్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు నా అంబిషన్స్ అన్ని కొలాప్స్ అయిపోయాయి. అంతలో ఉందా? ఏ నువ్వు అంత అందగాడివేం కాదు, కొంచెం మొరటుగానే ఉన్నావు. కానీ ఎందుకో నీ మీద ఇంత లవ్ వచ్చింది. హే ఏంటి? నువ్వు రఫీనే కదా, కోపం వస్తే అందరినీ చితక బాస్తావు కదా. వాసు ఏంటి చాలా బళ్ళు వస్తున్నాయి. దివ్య నీకు ఈ బండి తోలడం వచ్చుగా? వచ్చు. ఇదిగో ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏ ఇక్కడి నుంచి వెళ్ళు, నా మాట విను. కోటపల్లి రిజర్వాయర్ దగ్గర ఉన్నాడన్నా. ఏమంటున్నావురా? వెంటనే బయలుదేరి రా అన్నా. దివ్య వాళ్ళంతా చెప్తాను. అన్నా 4 కిలోమీటర్లు నడిపించాడు కదన్నా. అన్నా బాసు నీ బండి వస్తాడు. బండోడా ఫ్రెండ్ అని కొట్టామన్న బాధతో లవ్ మూడ్ లో ట్రావెల్ అయిపోలేక పికప్ చేసుకోవడానికి వస్తున్నాడు చూడు. నేను కొంచెం బెట్టి చేస్తాను, వాడి చేత బతి మరి. బాసు నేను ఎవరో తరుగుతున్నారు. పోనే పోనే త్వరగా వెళ్ళినవరా చెప్తున్నా కూడా. వాడిని తరుముకుంటూ వెళ్తామన్నా. ఇప్పుడు ఎక్కడున్నావు? వాసు వాడంతా చూద్దాం. వాసు రైట్కి పోనురా, రైట్కి పోనురా. నిజంగానే తేల్చారా? గాల్లో తేలమన్నావు, నీళ్ళలో మునిగింది. నిన్ను ముంచుతానురా. దగ్గరికి వచ్చేసారు. వాసు అటు చూడు. వాసు you're too fast. త్వరగా దిగు. దేనికి? పోలీస్ స్టేషన్ లోనే ఉండు. వైజాగ్ కి బస్సులో వెళ్ళిపో, అదే నీకు సేఫ్. మరి నా కార్? అది మీ ఇంటికి వచ్చేస్తుంది. వాసు అటువైపు వెళ్ళు. నేను బొబ్బుల నుంచి బస్సులో వస్తున్నాను, నువ్వు నన్ను గాజువాక బస్ స్టాండ్ లో పికప్ చేసుకో. కార్యమైంది. వాడు బండిలో లేడు. ఎక్కడున్నాడో వెతకండి. ఆ కార్లో వచ్చాడు ఎక్కడ? తెలీదండి. ఆ కార్లో వచ్చాడు ఎక్కడరా? తెలీదన్నా. తీసుకోండి అన్న. ఎవరా టీ చెప్పాడు? అదిగో ఆ అన్న. అడ్డంగా వచ్చి బుక్ అయ్యవరా? బుక్ అయింది నేను కాదు, నువ్వే. బొబ్బిలి సెంటర్లో నేను కొడతానని చెప్పానుగా. రారా. నా చోటుకే వచ్చి నరికేంటి రావండి.
అయినా నీ లవర్ వీరుడు కదే మరెందుకు పారిపోయాడు? ఏ సటైర్ లో వద్దే, జస్ట్ కమ్ టు గాజు. హలో హలో ఆపండి. బాసు చెప్పు. వాసు భయపడ్డాడు అన్నావు కదా, ఇప్పుడు నీకు వీడియో పంపించాను, ఎలా బాతున్నాడో నువ్వే చూడు. చెయ్యి విరవకుండా వెళ్తున్నాడు ఏంటని చూస్తున్నావా? ఇప్పుడు నువ్వు చచ్చిన పావురా. చచ్చినోడు చెయ్యి విరవడానికి నేను చేతగాని వాణ్ణి కాదు. సీ మై రియల్ హీరో. ఇప్పుడు నువ్వు చచ్చిన పావురా. నువ్వు చచ్చిన పావురా. చచ్చిన పావురా. సార్ బొబ్బిలో ఓ ప్రాబ్లం సార్. వన్ మిస్టర్ సింగరపాత్రుడు, అదే సార్ అన్నం ఫైనాన్స్ కంపెనీ ఓనర్, అతన్ని నడి రోడ్లో ఒక అబ్బాయి కొట్టిన వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ అయింది సార్. సింగర్నని ఒక పిల్లాడు కొట్టాడా? ఏది చూపించు. ఈ అబ్బాయిని అరెస్ట్ చేశారా? ఎవరు కంప్లైంట్ ఇవ్వనందువల్ల ఇంకా అరెస్ట్ చేయలేదు సార్. కంప్లైంట్ ఇవ్వలేదా? లెట్స్ మూవ్. ఏం చేస్తున్నారయ్యా? ట్రీట్మెంట్ అయి నిద్రపోతున్నారు సార్. ఆయన నిద్రపోతాడు. ఆయన తన్నులు తిన్నది లోకం అంతా నిద్రపోకుండా చూస్తూ ఉంటుంది. ఏమంటున్నారు సార్? ఏయ్, ఎవడో ఈయన కొట్టింది వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టాడయ్యా. ఏయ్, ఇవ్వయ్యా చూడు. ఒకే రోజులో 4 లక్షల మంది చూశారు. వాళ్ళలో 80,000 మంది ఆ వీడియోని లైక్ చేశారు. ఊరికి అరవకండి సార్, ఇప్పుడు ఏం చేయాలో అది చెప్పండి సార్. పాస్వర్డ్ తెలిస్తేనే రిమూవ్ చేయగలం. సీమై రియల్ హీరో అని రాస్తుంది. దీన్ని అప్లోడ్ చేసింది ఓ అమ్మాయి కూడా కావచ్చు. ఐపీ అడ్రస్ ద్వారా అరగంటలో అమ్మాయి అడ్రస్ కనిపెట్టి చెప్తాను. వదిలేయకండి రా. అలాగే సార్.